మామూలుగా మన తెలుగు హీరోల్లో చూసుకుంటే 'ప్రభాస్' గారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. అంటే ఇప్పుడేదో ఒక పోస్ట్ అయితే వచ్చింది మరి 'ప్రభాస్' గారి అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి. దానిపై మీ స్పందన ఏంటి? 'ప్రభాస్‌కి' సంబంధించి ఎప్పుడో అందరూ వినాలనుకుంటున్న ఒక వార్త 'ప్రభాస్ పెళ్ళి'. ఆ 'ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావని చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో 'ప్రభాస్' క్వశ్చన్ రైజ్ అవుతుంది. వాళ్ళ పెదనాన్నగారు కృష్ణరాజు గారు బతికున్నంత కాలం 'ప్రభాస్ పెళ్లి గురించి అందరూ ప్రస్తావించారు. ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మ కూడా ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ 'ప్రభాస్ గారి పెళ్ళి ఎప్పుడు'. వాళ్ళ అభిమానులు కూడా ఎప్పుడూ ఎదురు చూస్తున్నారు 'ప్రభాస్ గారి పెళ్ళి ఎప్పుడు'. అతను పెళ్లి చుట్టూ చాలా వార్తలు అయితే సర్క్యులేట్ అయినాయి. హీరోతో డేటింగ్లో ఉన్నాడు అని చెప్పేసి బాలకృష్ణ గారు కూడా అన్‌స్టాపబుల్ షో కూడా దాని చుట్టూ తిరిగింది. మనం చాలా క్యూరియాసిటీగా అందరూ వెయిట్ చేశారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ 'ప్రభాస్' ఇన్స్టా నుంచి వచ్చినటువంటి పోస్ట్ అయితే పలు రకాలుగా డిస్కషన్స్కి అయితే తావిస్తుంది. అది ఆయన చేసిన పోస్ట్ అయితే, డార్లింగ్స్ ఫైనల్లీ సమ్వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్, వెయిట్ చేయండి. అతను చేసిన ట్వీట్ ఇన్స్టా పోస్ట్ యొక్క అర్థం ఏంటి అని మనం చూసినట్టయితే, ఫైనల్లీ సమ్వన్ స్పెషల్, ఎవరో ఒకరు రాబోతున్నారు జీవితంలోకి, బట్ మన జీవితంలోకి అని మాట్లాడారు. ఫ్యాన్స్ని అందరిని కూడా కలిపి మాట్లాడారు. బట్ దీనికి సంబంధించి ఏదైనా సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నాడా, లేకపోతే ఫైనల్గా ఏమైనా కల్కి అయితే రిలీజ్కి ఉంది, తర్వాత సలార్ 2 సంబంధించినటువంటి వార్త ఒకటి సర్క్యులేట్ అవుతుంది, ఎప్పుడు షూట్ అవుద్ది ఏంటి అని చెప్పేసి. ఈ సినిమాలకు సంబంధించినటువంటి వార్త ఏదైనా అతను చెప్పాలనుకుంటున్నాడా, లేకపోతే రియల్గానే పెళ్లికి సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకున్నాడా అనేది అందరికీ సందేహం కలుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా మెజారిటీ పీపుల్ ఎదురు చూస్తుంది తన పెళ్లి గురించి. తిరుపతిలో ఈవెంట్ జరిగినప్పుడు కూడా చాలా ప్రామిస్ చేశాడు. ఆదిపురుష్ ఈవెంట్లో సంవత్సరానికి 2 సినిమాలు చేస్తానని చెప్పేసి. బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత పెళ్ళి అన్నాడు. బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటాడు. రాధేశ్యామ్ తర్వాత, మళ్ళీ సలార్ తర్వాత, ఇప్పుడు మన ఈ ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న కల్కికి ముందు ఒక బజ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ 'ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా అని చెప్పేసి అతని పోస్ట్కి అర్థం అయితే అది క్లారిటీగా 'ప్రభాస్ అయితే ఏ విషయాన్ని మెన్షన్ చేయలేదు. ఒక స్పెషల్ వ్యక్తి మన జీవితాల్లోకి రాబోతున్నారు అని చెప్పేసి అయితే ఆ మీనింగ్ వచ్చేలాగా అతను ఇన్స్టా పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఆ స్పెషల్ వ్యక్తి ఎవరైనా బిగ్ సెలబ్రిటీ కల్కి క్యామియోలో ఉన్నారా, లేదా అప్కమింగ్ ప్రాజెక్ట్లో ఏమన్నా యాడ్ చేస్తున్నారా, ఆయన చేయబోతున్నట్టు ఇంతకుముందు హాలీవుడ్ సినిమాలు ఏవి చేస్తాడని చెప్పి 'ప్రభాస్' అని చెప్పేసి కొన్ని వార్తలు సర్క్యులేట్ అయినాయి. దానికి సంబంధించి న్యూస్ చెప్తాడా, లేదు అందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయమే అతను చెప్పబోతున్నాడా, అతను ఒక డెసిషన్ తీసుకున్నాడా, పెళ్లికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకున్నాడా అనేది ఒక చర్చ నడుస్తుంది. అతను చూసుకున్నట్టయితే అతను ఇప్పటికీ 45 ఇయర్స్, 45 సంవత్సరాలకి రీచ్ అయ్యాడు 'ప్రభాస్'. 45 సంవత్సరాలు అయితే ఒక మైల్స్టోన్ అని చెప్పుకోవాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మైల్స్టోన్. దాదాపు 45 సంవత్సరాలకి ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పేసి చాలామంది పెళ్లికి సంబంధించి చాలా అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అతని స్నేహితులు కూడా అందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు. టాలీవుడ్కి సంబంధించినట్టు మోస్ట్ ఎలిజిబుల్ బ్లాక్ స్టార్గా కేటగిరీలో ఇంకా 'ప్రభాస్' కొనసాగుతున్నాడు. అతను బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి గోపిచంద్కి పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ మిగతా యంగ్ హీరోలు అందరూ అల్లు అర్జున్ చూసుకున్నా, రామ్ చరణ్ చూసుకున్నా, ఎన్టీఆర్ చూసుకున్నా, మహేష్ బాబు ఆల్రెడీ వాళ్ళ కేటగిరీకి సంబంధించినటువంటి హీరోలు అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని వాళ్ళు స్థిరపడడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పెద్ద దిక్కు ఉన్నటువంటి పెదనాన్నగారు కూడా లేరు. ఆ పెదనాన్నగారు బాధ్యత తీసుకుంటాడు, పెదనాన్నగారు పెళ్లి చేస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూశారు. పలానే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినట్టు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినట్టు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం ఉందా, నిజం చేయబోతున్నాడా, లేకపోతే ఎవరైనా తన కోస్టార్స్ని ఇష్టపడాడా, లేకపోతే కోస్టార్స్లో ఇంతకుముందు వచ్చినటువంటి గాసిప్స్ నిజం చేయబోతున్నాడా, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి ప్రజెంట్. సో ఈ ఇన్స్టాలో ఒకవేళ అదేనో ఎవరైనా హ్యాక్ చేశారా, ఇన్స్టా హ్యాక్ చేసి ఎలాంటి పోస్టులు పెట్టారా, హ్యాక్ చేసి ఎలాంటి మామూలుగా దాని ఏమంటారు కన్ఫ్యూజన్ పోస్టులు పెడతారని అయితే ఎవరు అనుకోరు. ఆయన చెప్తున్నటువంటి క్లారిటీ ఇచ్చి ఇవ్వనట్టుగా ఇచ్చారు 'ప్రభాస్' గారు క్లారిటీ. ఇన్స్టాకి సంబంధించినటువంటి మన ఫాలోవర్ కూడా చూసాము, అది ఆయన యొక్క ఒరిజినల్ ఇన్స్టా ఐడి అది. సో మనకి ఆయన ఏం చెప్పబోతున్నాడు అనేది వెయిట్ చేయండి అని చెప్పారు. బట్ టైం కూడా చెప్పలేదు, ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా చెప్పలేదు. సో 'ప్రభాస్' గారు అయితే ఫ్యాన్స్ని అయితే కొంత క్యూరియాసిటీలో ఉంచారని చెప్పాలి. సో ఈ క్యూరియాసిటీకి త్వరలోనే ఈ క్యూరియాసిటీకి తగ్గించే ప్రయత్నం చేస్తారా, త్వరలోనే అసలు విషయం చెప్తారా అని చెప్పేసి మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. 70% మనం అనుకున్నట్టు పాజిటివ్, వాళ్ళ ఫ్యాన్స్ అంతా చూస్తున్నట్టు పాజిటివ్ వార్త, పెళ్లికి సంబంధించిన వార్త బయటకు చెప్తారని మనం ఆశిద్దాం.